హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా బుడ్డోడి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. కొద్ది గ్యాప్ అయితే వచ్చింది. లైక్ మార్చి 15 వాడి బర్త్డే, నేనైతే మార్చి 22 అప్లోడ్ చేస్తున్నాను. అంటే కొద్దిగా వర్క్ అయితే ఉన్నిందనమాట. బట్ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను డైలీ. ఇంకా నుంచి లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇది అయిపోయిన ఒక హాఫ్ డే తర్వాత అయితే వచ్చేస్తుంది ఉగాది లాంగ్ వీడియో కూడా. సో ఫస్ట్ అయితే మార్నింగ్ ప్రతిసారి మా బుడ్డోడి బర్త్డే రోజు కాళహస్తికి వెళ్తామన్నమాట. కాళహస్తిలో రాహుకేతు పూజ చేస్తారు కదా, అదైతే చేపించుకొస్తాము. సో 2 years వెళ్ళాము, ఇంకా 3rd year కూడా వెళ్తామన్నమాట. సో ఫస్ట్ అయితే మార్నింగ్ నేను రెడీ అయిపోయాను. ఈసారి అయితే కంచిలో తీసుకున్నాను అనమాట. ఎవరైనా కంచి బ్లాగ్ చూసుంటారు. అండ్ నెక్స్ట్ అయితే మా బుడ్డోని అయితే రెడీ చేస్తున్నాను. వీడిదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ అయితే బాగుంటుందని, అంటే వాడిది నాది కొద్దిగా మ్యాచింగ్ అవుతుంది అని చెప్పి. సో ఇంకైతే రెడీ అయిపోయినాము. నా ప్లాన్ ఏమనుకున్నాను అంటే చీకటితో మార్నింగ్ ఒక 6 అలా బయలుదేరిపోదాము. 10 అంతా రిటర్న్ అయిపోయి మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదా, హోమ్ డెకరేట్ చేయాలి, అదంతా పనులు ఉంటాయి అనుకున్నాను. బట్ ఏమైందంటే నా ప్లాన్ అంతా రివర్స్ అయింది. మేము ఇంటికాడ నుంచే 10కో 11కో బయలుదేరినాం అనమాట. సో ఎంత లేదన్నా తిరుపతి టు కాళహస్తి 1 hour జర్నీ ఉంటుంది. సో దానివల్ల కొద్దిగా జర్నీ ఎక్కువైంది. అందులో ఎండ కూడా ఉంది అనమాట. ఆ రోజు మళ్ళీ చాలా ఎండగా ఉంది. సో ఫస్ట్ అయితే నేనైతే రెడీ అయిపోయినాను. ఇంకా దేవుడి దగ్గర పూజ చేయించుకొని మా బుడ్డోడి చేత కొద్దిగా చాక్లెట్స్ అయితే పంచేసి ఇంకా బయలుదేరుతాము. ఎందుకు ఇప్పుడే టైం అయిపోయి చాక్లెట్స్ పంచడం అంటే దర్శనం ఎంతసేపు పడుతుందో తెలియదు. ఇంకా ఆ రోజు రష్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట. సండే వచ్చింది. సో అందుకోసం ముందు సేఫ్టీగానే అందరికి చాక్లెట్స్ ఇచ్చేసి మనం ఎంత లేట్గా వచ్చినా ఇంకా ఇంట్లో కూడా పనులు ఉంటాయి, ఆ హడావిడిలో మర్చిపోతామేమో అని చెప్పి ఫస్ట్ అయితే చాక్లెట్లు ఇప్పించేస్తున్నాను వాడి దగ్గర. సో ఇంకా ఫస్ట్ అయితే మా పైనింటి ఆంటీ ఉంది కిందే. సో ఆంటీ దగ్గర ఇప్పించేసాడు. చాక్లెట్స్ మాత్రం ఎవరికి ఇవ్వడం లేదనమాట. దండం పెట్టుకుంటున్నాడు. చాక్లెట్స్ ఇవ్వడం లేదు. ఇంకా కేక్ ఏమి ఇస్తాడు. పోనీ అవన్నీ తింటాడా అంటే తినడు. అన్ని మూల పెట్టుకొని ఎత్తి పెడతాడు అనమాట. తర్వాత వాడే మర్చిపోతాడు. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఏడుస్తాడు చాకీ అని చెప్పి. సో ఇంకైతే అదనమాట రెడీ అయిపోయినాము. ఇంకా పైకి వెళ్ళి చాక్లెట్స్ ఇచ్చేసి ఇంకా బయలుదేరిపోతాము. ఇప్పుడైతే వాళ్ళ అన్న కాలైతే దండం పెట్టుకుంటున్నాడు. వాళ్ళ అన్న కూడా చాక్లెట్ ఇవ్వలేదు పాపం. సో ఇంకా వాళ్ళ అన్న అయితే అక్షంతలు వేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ వాళ్ళ అన్న చేత కూడా 2 చాక్లెట్స్ ఉన్నాయిలేండి, వాడికి తెలుసు, అందుకే ఇవ్వలేదు. మంచిగా అడిగితే మాత్రం ఇస్తాడు, ఈడని కాదు. నిజంగా బర్త్డే నాన్న ఇయ్యన్న అంటే కూడా ఇచ్చేస్తాడు అనమాట. ఇంకైతే పైన అంకుల్ దగ్గర ఆంటీ దగ్గర అయితే దండం పెట్టి చేశాను. పైన హన్ను బాబు ఒకడు ఉంటాడు. మీరు ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో చూసుంటాడు, కానీ ఆ టైంలో వాడు నిద్రపోతూ ఉన్నాడు అనమాట. సో అందుకోసం వాడిని అయితే చూపించలేదు. ఇంకైతే మా బుడ్డోడు మేమైతే రెడీ అయిపోయినాం అనమాట. టిఫిన్ కూడా తినలేదు, బయట తిందాంలే అని చెప్పి. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా స్కూటీలో వెళ్తామన్నమాట. అసలు స్కూటీలో వెళ్ళాలని అనుకోలేదు. అట్లా లాస్ట్లో ఇంకా మినిట్లో సర్లే కాసి దాకేదని చెప్పి స్కూటీలో అయితే వెళ్ళిపోయినాము. నాకు అసలు ఎండ అంతగా పడదు, బట్ ఎంత ఎండ ఉన్నిందంటే చర్మంతో సహా కమిలిపోయింది. యాక్చువల్లీ చాలా ఎండగా ఉన్నింది. ఇంకా దర్శనం అయితే ఆ రోజు ఫుల్ రష్ ఉన్నారు. యాక్చువల్లీ మార్నింగ్ ఎంతకి వెళ్ళాము, లోపల 11కి వెళ్ళాము అనమాట. ఈవినింగ్ 3కో 4కో బయటకు వచ్చినాము. పూజ చేసుకొని దర్శనం చేసుకొని, సండే కదా, అందులో ఫుల్ రష్ ఉన్నింది ఆ రోజు అయితే. మా అమ్మ ప్రతి ఇయర్ మా బుడ్డోడి బర్త్డేకి వస్తుంది అనమాట. లైక్ ఫస్ట్ ఇయర్కి వచ్చింది, సెకండ్ ఇయర్ బర్త్డే కూడా వచ్చింది. ఈసారి మా అమ్మ ఫోన్ చేసి వస్తా అని చెప్పింది. మామూలుగా వస్తారు ప్రతి ఇయర్ బర్త్డేకి. అండ్ నెక్స్ట్ ఏమైందంటే కాళహస్తికి వచ్చిన తర్వాత ఇంకా మేము గుడిలోకి వెళ్తాము. అప్పుడు మా అమ్మ నాయుడుపేటలో ఉందంట. సర్లేమో నువ్వు కాళహస్తికి రావద్దు, నువ్వు డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళిపో, ఇంట్లో పిల్లలు ఉన్నారు, అక్కడ వెళ్ళిపో, మేము ఈవినింగ్ కలుస్తామని చెప్పినాము. సో అందుకోసం యాక్చువల్ లేకపోతే మా అమ్మ కాళహస్తిలోనే దిగుండేది. ఇంకా మా అమ్మ అయితే తిరుపతికి వెళ్ళింది అనమాట. ఇంకా కాళహస్తి విషయానికి వస్తే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. కాబట్టి కొద్దిగా రష్ ఎక్కువ ఉంది అనమాట. కొద్దిగా కాదు, రష్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇంకైతే దిష్టి తీపించుకొని మేము కూడా ఇంటికి బయలుదేరిపోయినాం అనమాట. ఇంకా ఆడికి వెళ్ళి వాళ్ళు డెకరేట్ చేశారో లేదో మేము చెయ్యాలో కూడా తెలియదు. సో ఫస్ట్ అయితే ఇంకా దర్శనం చేసుకొని బయలుదేరిపోయినాము. తర్వాత ఇంకైతే ఫస్ట్ బయలుదేరినాం అనమాట. దారిలో ఎండ ఎక్కువగా ఉందని చెప్పినా కదా, అందుకోసం ఫ్రూట్ బీర్ అయితే తాగుతున్నది మామూలుదే. ఎప్పుడు నాకు తెలుసు కదా ఫ్రూట్ బీర్ అంటే ఇష్టమని, ఎప్పుడో ఒకసారి తాగుతాను, ఎప్పుడో 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి అని. ఈసారి అయితే చాలా రోజులు అయింది తాగి. నెక్స్ట్ అయితే బేకరీలో కేక్ అయితే ఒకటి తీసుకొని అయితే వెళ్ళిపోయినాము. అది నిన్నే ఆర్డర్ పెట్టినాం అనమాట. సో అది ఈరోజు వచ్చింది అని ఇంకా చెప్తాను కదా, మా అమ్మ వచ్చిందని చెప్పి. సో ఇంటికి వచ్చిన లోపల మా అమ్మ లేదనమాట. డ్రెస్ ఉంది, ఆమె తెచ్చిందిలే డ్రెస్. సో ఆమె తెచ్చిన డ్రెస్ ఉంది, ఆమె కనపడలేదు. మా అమ్మ ఎక్కడ అంటే వచ్చిందంట. ఇంకా ఆమె ఎక్కువ చీకటి పడిపోతుంది, ఇంకా నేను మళ్ళీ ఊరికి వెళ్ళాలి, అక్కడ కొద్దిగా వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయిందంట. అందుకే నా ఫేస్ ఆ డ్రెస్ కూడా చూడలేదు, కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయాను. కొద్దిగా చాలా డిసప్పాయింట్ అయినాను. అంటే పొద్దున మామూలుగా ప్రతి ఇయర్ చూస్తుంది, లైక్ ఈశాని చూస్తుంది, నన్ను చూస్తుంది, కాళహస్తి దిగున్నా కలిసి ఉండేదేమో. సో నేనైతే తిరుపతికి వెళ్ళిపోమా అని చెప్పాను. మాకు ఇంటికి వచ్చిన లోపల 5 అయిపోయిందిలేండి. సో అప్పటికి ఇంకా చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి మా అమ్మ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో అందుకే ఆ డ్రెస్ చూసి డ్రెస్ బాగానే ఉంది, కానీ మా అమ్మ కూడా ఉంటే బాగుండు అని కొద్దిగా బాధగా పెట్టాను ఫేస్. అంటే నిజంగానే అట్లా అనిపించింది. అంటే అంత కష్టపడి అంత ఎండకి జర్నీ అంటే చాలా కష్టం కదా. లైక్ 3 hours జర్నీ చేయాలన్నమాట తిరుపతికి రావాలంటే కోట నుంచి. అంత జర్నీ చేసి చూడకుండా అసలు మేము ప్రతిసారి ఈ డేట్కి కలుస్తామన్నమాట. ఫస్ట్ ఇయర్ బర్త్డే కునింది, సెకండ్ ఇయర్ బర్త్డే కునింది, బట్ ఈసారి ఏమో అనమాట. అండ్ నెక్స్ట్ అయితే నేను కూడా రెడీ అయిపోయినాను. ఇది కూడా ఆన్లైన్ అనమాట. ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మా హన్ను బాబు కిందకు వచ్చేసాడు. సో వాడిని అయితే ఇప్పుడు రెడీ చేసి
తీసుకొచ్చారనమాట. భలే ఉంటాడు వాడైతే. పొద్దున్న చూపిలేదు కదా, పొద్దున్న నిద్రపోతూ ఉన్నాడు, ఇప్పుడు లేసాడనమాట. పొద్దున్న నిద్రపోయి లేచి మళ్ళీ సాయంత్రం కిందకి వచ్చాడు. వాడినైతే నేను భలే కొడతా ఉంటానంటే లైట్గా కట్టట అంటూ ఉంటాను. వాడైతే అది షాక్ అయి చూస్తాడు. సో ఇంకైతే ఆల్రెడీ మేము వచ్చే లోపల హోమ్ అయితే డెకరేట్ చేసేసారనమాట. బెలూన్స్ అవైతే తగిలిచ్చేసారు. ఇంకా మా అమ్మ తెచ్చిన డ్రెస్సే వేస్తున్నాను. ఆల్రెడీ వాళ్ళ డాడీ ఇంకో డ్రెస్ కొని పెట్టారు. బట్ ఇంకా మా అమ్మ అట్టా లేదు, పోనీ ఆమె తెచ్చిన డ్రెస్ అయినా వేద్దామని అయితే వేసాను. కొద్దిగా పెద్దగా ఉందన్నమాట, కొద్దిగా హైట్ ఎక్కువగా ఉంది, సైజ్ సరిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఇయర్కి కూడా బాగా హైట్ అయ్యేసరికి సరిపోతుందిలేండి. వీడి హైట్ ఎక్కువ చేస్తున్నాడు. అండ్ ఇంకైతే మ్యాచింగ్ స్పెక్స్ కూడాను అండ్ బర్త్డే హ్యాట్ పెట్టినామన్నమాట. నాకైతే నవ్వొస్తుంది వాళ్ళకి చూస్తా అంటే. మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. బాగానే ఉండింది. వాడు ఆ టోపీ వదలడం లేదు. మా బుడ్డోడికి స్పెక్స్ అన్నా, హ్యాట్ అన్నా, ఐస్ క్రీమ్ అన్నా, కేక్ అన్నా చాలు. అండ్ చికెన్ కూడా అవైతే భలే ఇష్టం మా బుడ్డోడికి అయితే. అరే వాడికి హన్నుకి ఒక 2 minutes పెట్టి ఫోటో తీస్తాంరా అంటే కూడా ఇవ్వడం లేదనమాట. వాడికే కావాలంటే అది వాడిదేనంట. సరే ఇంకా వాడికి కూడా పెట్టి ఒక 2 photos అయితే తీసాము. వీడు కెమెరా పెడితే షాక్ అవి చూస్తాడు, కెమెరా తీసిన తర్వాత నమ్ముతాడు. సో వాడు నవ్వే ఫొటోస్ ఏదో రేర్గా 1-2 ఉంటాయి అనమాట. ఇప్పుడు కూడా నవ్వురా అంటే అస్సలు నవ్వడం లేదు. నేను వీడికి స్పెట్స్ పెట్టేసి వాడు అక్కడ కేక్ కలబెట్టేస్తాను, అక్కడికి వెళ్ళిపోయినాను. సో మళ్ళీ అయితే స్పెట్స్ తీసాను అనమాట. వీడికి కూడా స్పెట్స్ చాలా బాగున్నాయి. వీడికి కూడా ఇంకొక హ్యాట్ తెచ్చుంటే పోయిండేది, సరిపోయి ఉండేది. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడైతే కేక్ బయటకు తీసినారనమాట. మా బుడ్డోడు చూడండి కేక్ ముందు కూర్చున్నాడు, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని చెప్పి. అండ్ మా బుడ్డోడు బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో మా బుడ్డోడికి అయితే మెయిన్ ఏజ్ చెప్పలే కదా, 3 పెట్టింది, 2 కంప్లీట్ అయిపోయింది అనమాట. సో 3 పెట్టింది. వాడైతే 2023 March 15 పుట్టాడు. సో అప్పుడు 2026 March 15 వచ్చేసింది. టైం చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది అసలు. నిన్నగాక మొన్న అనుకుండా ఉన్నట్టుంది. అప్పుడు 3 years అయిపోయింది. మాట్లాడేసి నడిచేసి ఇంకా స్కూల్కి కూడా వెళ్తున్నాడు. అసలు నమ్మలేకపోతున్నాను నేనైతే. అంటే డేస్ చాలా ఫాస్ట్గా గడిచిపోయినాయి. ఇంకైతే ఇప్పుడైతే అందరూ వచ్చేసినారనమాట మా బుడ్డోడి ఫ్రెండ్స్. అప్పుడే వాడు ఇంట్లో ఉండే ఫ్రెండ్స్ని చేసేసుకున్నాడు. ఇంకా వాడు స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుందో, కానీ అల్లరి మాత్రం చాలా అంటే చాలా చేస్తున్నాడు. అండ్ ఇంకైతే మా బుడ్డోడి కేక్ మీద లోటస్ క్యాండిల్ పెట్టినాము. ఎప్పుడో చిన్నప్పుడు చూసినానమాట. తర్వాత మళ్ళీ మా బుడ్డోడి బర్త్డేకి ఇట్లా చేసినాను. అండ్ 3 అని కూడా పెట్టామన్నమాట. లైట్ ఆఫ్ చేస్తే చాలా బాగుంది. వాడు కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు దాన్ని చూసి. సో అది హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతుంది కదా ఆ క్యాండిల్, అది మారిపుల్లో మాకు వినపడలేదంట. అది పాడిందంటే మా బాబు చెప్తాడు, అది పాడింది మమ్మీ మీకు వినపడలేదు అరుపుల్లని. అవునా నాన్న అనుకొని గమ్ముగా అయిపోయినాను. ఇంకైతే అదనమాట. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా సెలబ్రేషన్స్ అంతే, ఇంకా అంతే, దాని నుంచి ఏం లేదు. పొద్దునే కాలేజ్కి వెళ్ళాము, ఈవినింగ్ కేక్ తెచ్చాము. అండ్ ఇంకేమనుకున్నానంటే ఇంట్లోనే డిన్నర్ ప్రిపేర్ చేద్దాము అందరికీ అనుకున్నాము. సో అది అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా జరిగిందో మీరే లాస్ట్లో చూస్తారు. సో ఇంకైతే ఫస్ట్ వాడిని కేక్ అందరికీ కట్ చేసి పెట్టరా అని చెప్తున్నాం అనమాట. వాడి కేక్ కట్ చేస్తా అంటున్నాడు. వాడి కేక్ కట్ చేస్తారు, కేక్ స్మాష్ అవుతుంది, కేక్ పార్టీ అవ్వదన్నమాట. అండ్ మళ్ళీ 3 అనే క్యాండిల్ని నెక్స్ట్ టైం మళ్ళీ వెలిగిస్తున్నారు. ఆ క్యాండిల్ ఆడబోయిందో కూడా తెలియదు. అది ఫస్ట్ టైం అట్లా పెట్టామంతే. తర్వాత ఆ క్యాండిల్ మళ్ళీ ఎక్కడ కనపడలేదు. సో ఇంకైతే హన్నుని మా వాణి పెట్టి ఒక ఫోటో తీద్దామంటే ఇద్దరు కోఆపరేట్ చేయడం లేదు. సో అందువల్ల ఇద్దరు కోఆపరేట్ చేయడం పోవడం వల్ల ఆ ఫోటో కూడా రాలేదన్నమాట. ఐ హోప్ వాళ్ళిద్దరు ఒక కోఆపరేట్ చేస్తే ఒక ఫోటో అయినా తీసుండేదాన్ని. అండ్ మా హైలైట్ ఏంటంటే నేను ఆ రోజు మా బుడ్డోడు ఒక ఫోటో కూడా తీసుకోలేదు. మార్నింగ్ శారీతో తీసుకున్నాను, ఈవినింగ్ ఇద్దరం కొద్దిగా వెస్టర్న్ వేసినాం కదా. సో అప్పుడైతే తీసుకోలేదన్నమాట. అయ్యో ఒక ఫోటో కూడా తీసుకోలేదు అనుకున్నాను. తమ్నైల్కి కూడా ఒక ఫోటో కూడా తీసుకోలేదు. అయ్యో రావా అనుకున్నాను అనమాట. మీరు అనుకుంటున్నారు కదా ఏంటి తమ్నైల్కి ఫోటో తీసుకొని రిగ్రెట్ అవుతాని అంటే అతన్ని కాదు. ప్రతి ఇయర్ బర్త్డే కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం కదా. అండ్ ఇట్లా సగంలో ఆవేశాలన్నమాట. యాక్చువల్లీ 1 month 2 month 3 month అని పెడతారు కదా, అట్లా 4 months 6 months పెట్టాము. మళ్ళీ ఇంకా ఓపిక లాగా ఆపేసినాను అనమాట. ఓపిక లాగా అట్లా కొద్ది డేట్స్ గుర్తుకు రాక, ఏం చెప్పాలి థీమ్ అర్థం కాక. అంటే అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదులేండి, అప్పుడు ఒక 1 year దాకా. సో నాకు తెలియలేదు ఇట్లా పెట్టి ఇట్లా చేద్దాం అట్లా అని చెప్పి. సో ఇప్పుడు అనుకుంటున్నాను అట్లా 1 month ఇంకో 6 months పెట్టుంటే మన బుడ్డోడిది కూడా ఒక 1 year అయ్యి ఉండేది కదా, ఇట్లా ఏమైనా వచ్చినప్పుడు పెట్టుంటాం కదా అని చెప్పి. సరే ఇంకేం చేద్దాం అయిపోయింది. అండ్ ఇంకైతే కేక్ కట్ చేసి అందరు పెడుతున్నారనమాట. నాకైతే మ్యాంగో ఫ్లేవర్ నచ్చలేదు. నేను చెప్పినా అనమాట బ్లాక్ ఫారెస్ట్ ఇంకేమన్నా తీసుకుందామని చెప్తే ఆయన మ్యాంగో ఫ్లేవర్ కూల్ కేక్ తీసుకుందాం, మ్యాంగో ఫ్లేవరే తీసుకుందామని చెప్పినాడు. అదైతే మొత్తం షుగరే ఉందన్నమాట. మా ఆయన సెలెక్షన్. పోనీ మా ఆయన ఏమైనా కేక్ తిన్నారా అంటే తినలేదు. ఆయన ఏరికోరు నాకు మ్యాంగోనే చేసి ఇవ్వండి అని చెప్పి ముందు రోజే పోయి ఆర్డర్ ఇచ్చినాడు అనమాట. తర్వాత డేట్ టైం కూడా చెప్పేసి వచ్చి ఏం నచ్చిందో ఏమో కానీ ఆ డ్రెస్ కేక్ కలర్ మ్యాచ్ అయింది కదా. నేను కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా చూస్తున్నాను. అయ్యో అసలు నిజంగా మేమిద్దరమే లైటింగ్ రూమ్లో బాగా కనపడుతున్నట్టున్నాం కదా. డ్రెస్ ఆ కేక్ అయితే అట్లా మ్యాచ్ అయిపోయింది. సో ఇంకా మా బుడ్డోడికి ఆ కేక్ అయితే ఎక్కువ పెట్టకూడదు అంటున్నాను. అంటే పైన అంతా కలర్గా ఉంది, లోపల కూడా షుగర్ ఎక్కువగా ఉందన్నమాట, చాలా ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ అయితే పిల్లలకైతే తెచ్చేసాము. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయినారు. ఇంకా డిన్నర్ గురించి ఆలోచించాలి. ఆల్రెడీ నేను ఏమనుకున్నానంటే చికెన్ చేద్దాం అనుకున్నా, కానీ మేమైతే చికెన్ తిని 1.5 month అవుతుందన్నమాట. అది ఎందుకంటే అందుకే చికెన్ అయితే మానేసాము. 1.5 month అవుతుంది. సో ఫిష్ కూడా తినడం లేదన్నమాట. తింటే మటన్ ఒకటి తింటున్నాం అంతే. అండ్ మా బుడ్డోడి కూడా కేక్ కట్ చేసి ఇచ్చాను. వాడు లేకపోతే ఆ కేక్ అంతా
పిసికేసేటట్టున్నాడు. ఇంకా ఇల్లంతా చూడండి ఇటు అయిపోయింది. ఎవరైనా ఇట్లా చేస్తారు కానీ దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి ఇల్లు క్లీన్ చేసేటప్పుడు నాకు ఉంటుంది ఏందో బ్లాస్ట్లు అన్నీ బేల్చేసి అట్లా చేశాడు. దాన్ని క్లీన్ చేసేటప్పుడు కదా మనకు ఉండేది. వీళ్ళేం పార్టీ అంటే అన్నీ చేస్తారు. ఇంకా అవన్నీ తీసి అవన్నీ ఎత్తి మళ్ళీ వాటి ప్లేసెస్లో వాటి పెట్టి ఇల్లు క్లీన్గా పెట్టేసరికి నాకు సరిపోతుంది. ఈ మధ్య హౌస్ ఎంత క్లీన్గా పెట్టుకున్నా మా బుడ్డోడి వల్ల సెకండ్కి మారిపోతుంది అనమాట. అంటే ఇక్కడనే కదా చిన్నపిల్లల ఇంట్లో ఎవరైనా సరే ఇల్లు అంతా క్లీన్గా పెట్టుకుని అది మళ్ళీ రివర్స్ ఇట్లే అవుతుంది. సో దానికి మనమైతే ఏం చేయలేము. కానీ మా ఆయన అరుస్తూ ఉంటాడు అనమాట, ఎందుకు ఇల్లు అలా ఉంది అని. ఇంకా చిన్న పిల్లోడు ఉండేది, అందులో మా వాడు ఇంకా ఎక్స్ట్రా పెత్తర. సో దానివల్ల ఆఫ్కోర్స్ మళ్ళీ ఇలానే ఉంటుంది. దానివల్ల ఇంకా మనం ఏం చేయలేము. అండ్ ఇంకైతే కేక్ అయితే పెట్టేసినాం అనమాట. ఇప్పుడు ఇంకా డిన్నర్ ప్లాన్ అని చెప్పాను కదా, ఇంకా మటన్ బిర్యానీ చేసేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఇంకా అప్పటికప్పుడు అనుకొని ఇంకా మటన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఇంకా డిన్నర్కి అయితే నైట్కి మటన్ బిర్యానీ చేస్తాను. అంటే మటన్ కైమా లాగా అనమాట. ఏమైందంటే నేను కైమా బిర్యానీ మొత్తం చేసేసి కుక్కర్లో పెట్టేసి మా పెద్ద బాబుకి చెప్పాను పైకి వెళ్ళేసి వస్తాను ఒక 2 minutes లోపల బిర్యానీ 3 whistles వస్తే ఆపేరా అని చెప్పి. సో ఏమైందంటే నేను పైన హన్ను బాబుతో ఆడుకుంటా కూర్చున్నాను. సో వాడికి చెప్పిపోయినాను కదా ధైర్యంతో అనమాట. వాడికి విజిల్ రాలేదనమాట. అది మాడిపోయిన వాసన వస్తుంది. విజిల్ రాకపోతే మాడిపోయిన వాసన కూడా రాదారా అంటే, ఏమో మమ్మీ నాకు వాసన అయితే రాలేదు, విజిల్ కూడా రాలేదు అన్నాడు. ఇంకేం మాట్లాడలేక కిందకి వచ్చి చూస్తే ఎక్కువ ఏం మాడలేదు, లైట్గా లాస్ట్లో ఎడ్జెస్ ఉంటాయి కదా, అదైతే కొద్దిగా మాడునిందనమాట. సో ఇంకా అది వరకు అయితే పైన తీసేసాను. అదనమాట మ్యాటర్. అన్నీ బాగానే జరిగినాయి. ఈరోజు గుడికి వెళ్ళాము, కేక్ పార్టీ అయిపోయింది, నైట్ డిన్నర్లోకి మటన్ బిర్యానీ అయితే చేసినాము. మా బుడ్డోడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలా ఈ వీడియో అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన వీడియోస్ అందరూ చూసినా కానీ ఎవరు లైక్ చేయడం లేదు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అండ్ ఇంకా మోర్ కంటెంట్ ఫ్యూచర్లో వస్తుంది. ఓకే, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోస్.